శివ లంబో అజయ్ ఆఫీస్కి వచ్చారు. సుధీర్ వింద డార్క్ గార్డ్స్ శివ లంబోలపై అటాక్ చేసి దారుణంగా దెబ్బలు తిన్నారు. ఇంతలో వీర్ పరిగెత్తుకుంటూ వచ్చి శివని కొట్టాడు. ఆ దెబ్బకి శివ పేలిపోయి మళ్ళీ అతుక్కున్నాడు. అది చూసిన వీర్ ఆశ్చర్యపోయాడు. ఇతను మనిషేనా లేదంటే ఆత్మనా అని అనిపించింది వీర్కి. అందున అతను శివని కొట్టినప్పుడు అతని చేతికి ఒక కరెంట్ షాక్ తగిలింది. శివ యొక్క స్ట్రక్చర్ ఏదో వింతగా అనిపించింది. అతను మరొకసారి శివని పట్టుకోవడానికి తన చేతిని ముందుకు చాచాడు. ఆ పట్టుకున్న చేతిని శివ షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు పట్టుకుని ముందుకు లాగి మరొక చేత్తో అతని చెస్ట్ పై 3 సార్లు కొట్టాడు. అంతే, వీర్ విపరీతంగా దగ్గుతూ రక్తపు వాంతులు చేసుకుని శివ పాదాల దగ్గర మోకరిల్లాడు. అతని బాడీ విపరీతంగా వణుకుతుంది. ఫేస్ అంతా పాలిపోయింది. నా ప్రాణాన్ని వదిలేయండి మిస్టర్ శివ, ప్లీజ్. నేను చనిపోకూడదనుకుంటున్నాను, నన్ను వదిలేయండి అని భయంగా శివని వేడుకుంటున్నాడు వీర్. శివ యొక్క భయంకరమైన స్కిల్స్కి వీర్ ఫుల్లుగా భయపడ్డాడు. అండ్ అతని ధైర్యం కూడా భయపడింది. శివ స్కిల్స్ చాలా బలంగా ఉన్నాయి. 3 దెబ్బలకి కింద పడి అక్కడికక్కడే ప్రాణం కోసం విలవిలా కొట్టుకుంటున్నాడు వీర్. దశాబ్దాల కాలం నుంచి తీసుకుంటున్న ట్రైనింగ్ అంతా బూడిదలో పోసినట్లు అయ్యింది. శివ చాలా నార్మల్గా సుధీర్ వైపు చూస్తూ, ఇంతేనా, ఇది చూసుకునేనా నా మీద అరుస్తున్నావు అని అన్నాడు. నేను అంటూ సుధీర్ కుర్చీలోంచి కదలకుండా భయపడుతూనే శివ డీప్ లుక్తో ఒక్కసారిగా కుర్చీలో నుంచి దూకి వెనక్కి అడుగులు వేస్తున్నాడు. అతనికి నిజంగా చాలా భయంగా ఉంది. శివ యొక్క ఎబిలిటీ సుధీర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ ఇంత భయంకరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుంటే ఇన్ని నాటకాలు వేసేవాడు కాదు సుధీర్. నిజానికి అతను అనుకున్నది శివ ఒక యంగ్ మ్యాన్, వీర్ అతనితో ఫైట్ చేయగలడని. ఎందుకంటే వీర్ చాలా పవర్ఫుల్. కానీ శివ యొక్క ఎత్తుగడ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. వీర్ ఎబిలిటీస్కి టాప్ ఎక్స్పర్ట్స్ కూడా నిలవలేకపోయారు. వెనక్కి భయంగా జరుగుతున్న సుధీర్, శివ, నేను విందా ఫ్యామిలీ వారసుణ్ణి, నాతో గొడవ పడకండి, మీరు నన్ను చంపకూడదు అని శివ యొక్క ఉదారమైన ఎక్స్ప్రెషన్ని చూస్తూ అతనేదో పెద్ద దయ్యాన్ని చూసినట్లు భయపడుతూ అన్నాడు. అతని మైండ్ చాలా ప్రెషర్ని ఫీల్ అవుతుంది. శివ యొక్క సడన్ టార్చర్కి సుధీర్ చాలా భయపడ్డాడు. నిజానికి వీర్ లాంటి లీడర్స్ ఎంతటి బండరాళ్లనైనా ఎత్తగలరు. కాంక్రీట్ గోడలను ఒక్క చేతితో బద్దలు కొట్టగలరు. అంత పవర్ఫుల్ పర్సన్స్ వాళ్ళు. అలాంటిది శివ యొక్క ఒక్క పంచ్తో వాళ్ళంతా రక్తం కక్కుకుంటున్నారు. అది సుధీర్ మరవలేకపోతున్నాడు. పదే శివ కొట్టడం, డార్క్ గార్డ్స్ రక్తం కక్కడం అతనికి కనిపించి విపరీతమైన భయాన్ని కలిగిస్తుంది. ఏంటి అలా భయపడుతున్నావు? ఒక 3 పంచులు 2 కిక్కులు ఇచ్చావనుకో, ఆ దెబ్బలకి ర్యాండమ్గా వెంటనే కుప్పకూలిపోతాను. అప్పుడు నీ అంత గొప్పవాడుండడు. లేదంటే మాత్రం నువ్విక్కడికిక్కడే చచ్చిపోతావు. చావంటే ఏంటో, చావు భయం ఎలా ఉంటుందో నీకిప్పుడు తెలిసిందా అని ఎగతాళిగా అన్న శివ సీరియస్గా చుట్టూ చూస్తూ, చనిపోవాలనుకున్న వాళ్ళంతా అలా పడుండండి, బ్రతకాలి అనుకుంటే మోకరిల్లండి అని సీరియస్గా అన్నాడు. అతని వాయిస్ అందరి మనసుల్లో ప్రతిధ్వనించింది. పిడుగు పడ్డట్లుగా, ఉరిమినట్లుగా వాళ్ళంతా షాక్ అయ్యారు. వీర్ శివ వైపు చూడటానికి కూడా ధైర్యం చేయకుండా నిజాయితీగా మోకరిల్లాడు. అతని బాడీ నొప్పులతో మెలికలు తిరుగుతోంది. బాడీలోని ఎముకలకి బలమైన దెబ్బ తగిలి విపరీతమైన నొప్పి వస్తుంది. అతని ఇన్నర్ పార్ట్స్కి విపరీతమైన దెబ్బ తగిలింది. అతను కోలుకోవడానికి కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టొచ్చు. ఒకవేళ అతను లేవాలనుకున్నా అప్పటికి లేస్తాడో లేదో ఎవ్వరికీ తెలియదు. శివ మాటలు విన్న తర్వాత నేలపై పడిన బ్లాక్ గార్డ్స్ అందరూ భయంతో వాళ్ళ గాయాల నుంచి వచ్చే బాధను బలవంతంగా దిగమింగుతూ లేచి మోకరిల్లారు. నిజానికి అలా మోకరిల్లటం వాళ్ళ వల్ల కావట్లేదు. కానీ శివ యొక్క పవర్ఫుల్ స్కిల్స్ వాళ్ళని ఆ విధంగా చేయిస్తున్నాయి. సుధీర్ తనను తీసుకొచ్చిన వీర్ వైపు చూస్తున్నాడు.
అందరూ శివ చేత తన్నులు తిన్నారు. ఎవ్వరికీ ధైర్యం లేదు. అందరూ మోకరిల్లి శివ దగ్గర వాళ్ళ ఓటమిని అంగీకరించారు. అది చూస్తున్న సుధీర్ డైలమాలో పడ్డాడు. అతను సిగ్గుతో తలదించుకున్నాడు. అతని కళ్ళు అయిష్టతతో, పగతో నిండిపోయాయి. శివ ముందు మోకరిల్లటానికి సుధీర్ ఇష్టపడలేదు. అది తనని చంపడం కంటే బాధాకరమైన పని అని అతని ఫీలింగ్. అందులోనూ విందా ఫ్యామిలీ వారసుడు ఇలాంటి అవమానాన్ని చవిచూశాడంటే అతని పరువంతా పోతుంది. అందుకే తనని తాను కొంచెం తగ్గించుకొని, శివ, ప్రతిదీ డిస్కషన్ చేయడం వల్ల చాలా ఈజీగా పని అయిపోతుంది. మీరు మా ఫ్యామిలీ ప్రాపర్టీ కోసం వచ్చారా? ఎల్డర్ శివ, మీకేం కావాలి? మీకెంత కావాలి? ఏ ప్రాపర్టీ కావాలి? నేను వెంటనే ఆ ప్రాపర్టీని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని రాజీకి వచ్చాడు సుధీర్. అతని హార్ట్ బీట్ డ్రమ్ములా సౌండ్ చేస్తుంది. అసలు శివ నాకు సహాయం చేయకుండా అజయ్కెందుకు సహాయం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి నేను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. దాదాపు నా మనుషులంతా లొంగిపోయారు. ఒకవేళ అజయ్ తన ప్రాపర్టీని శివ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినందుకు శివ అజయ్కి హెల్ప్ చేస్తున్నాడా అని తనలో తాను అనుకున్నాడు సుధీర్. శివ అడ్డంగా తల ఊపుతూ, నీ దగ్గర ఏముంది? నువ్వు సంపాదించింది నాకిచ్చేంత విలువైందా అని అన్నాడు. సుధీర్ మొహం ఎర్రబడింది. అతని కోపాన్ని బట్టి అతను శివ ముందు ఏమైనా ఇస్తానని ప్రామిస్ చేయాలనుకున్నాడు. కాని శివ ప్రెస్టేజ్కి అతను భయపడ్డాడు. విందా ఫ్యామిలీకి చెందిన వారసుడిగా ఇతరులకి హెల్ప్ చేస్తానని చొరవ తీసుకున్నాను. కానీ నేను తిరస్కరించబడ్డాను. ఇది నాకు చాలా పెద్ద అవమానం. అందున శివ నాకు ఏం లేదని అన్నాడు. 100 కోట్ల ప్రాపర్టీతో, అపారమైన శక్తితో ఉన్న విందా ఫ్యామిలీ వారసుడిని నేను. నా దగ్గర ఏం లేదంటాడా అని అనుకున్న సుధీర్ వెంటనే, ఎల్డర్, మీరు మా ఫ్యామిలీ విషయాల్లో ఎంటర్ అవ్వనంత వరకు నేను మీకు నా ప్రాపర్టీలో 20% షేర్ ఇస్తాను అని గుండె చిక్కబట్టుకొని అన్నాడు. నా ప్రాపర్టీలో 20% షేర్ అంటే మామూలు విషయం కాదు. అలాంటి టెంప్టేషన్కి శివ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎందుకంటే 20% షేర్ అంటే వాటిని డబ్బుల్లోకి మారిస్తే దాదాపు 50 బిలియన్ల కంటే ఎక్కువ ఉంటుంది. అంత డబ్బుని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ముఖ్యంగా అది చాలా డబ్బు. డబ్బు మనిషిని వెర్రివాణ్ణి చేస్తుంది, మనసుని కోల్పోయేలా చేస్తుంది అని అనుకున్న సుధీర్, మీకు డబ్బు కావాలన్నా ఇస్తాను, లేదంటే కంపెనీలో షేర్ కావాలన్నా ఇస్తాను. మీకోసం ఒక కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ టీంని కూడా ఏర్పాటు చేస్తాను. మీతో మనస్ఫూర్తిగా రాజీ పడాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ చాలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మాత్రమే. మీరు నన్ను నమ్ముతారనుకుంటున్నాను. మనం ఇక బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి వేస్ట్ విషయాల కంటే బిజినెస్ గురించి మాట్లాడితే కాస్త బెనిఫిట్ అయినా ఉంటుంది అని అన్నాడు. ఓహో అని వెటకారంగా నవ్విన శివ, సుధీర్, నేనొచ్చింది అజయ్ ఆస్తి గురించి మాట్లాడటానికి. నువ్వు నా కోసం పనిచేసే పర్సన్గా మారితే ఓకే, బట్ నువ్వు అజయ్తో చేయాలనుకున్న అగ్రిమెంట్ సంగతేంటి అని సీరియస్గా అన్నాడు. విందా ఫ్యామిలీకి చెందిన ఆస్తి నాకు చెందుతుంది. అందులో నేను విందా ఫ్యామిలీకి వారసుణ్ణి. అతని ఆస్తిని పంచుకునే హక్కు నాకు ఉంది. శివ, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ఒక ప్రాపర్టీ కోసమే కదా. నేను మీకు వాటా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మాతో ఆస్తిని పంచుకోవటానికి అర్హులు. మీకు సొంత ఇండస్ట్రీ కావాలనుకుంటున్నారా అని అన్నాడు సుధీర్. సుధీర్ అభిప్రాయం ప్రకారం శివ వచ్చింది అజయ్ ఫ్యామిలీ ఇండస్ట్రీ కోసం. అందుకే అతను అజయ్కి హెల్ప్ చేస్తున్నాడు. లేకపోతే శివ అజయ్కి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. శివ హెడ్ షేక్ అవుతుంది. సుధీర్కి సిచ్యువేషన్ ఏంటో ఇప్పటికీ అర్థం అవ్వటం లేదు. నేను అజయ్ తరపున ఫైట్ చేయడానికి కారణం అజయ్ ప్రాపర్టీ అనుకుంటున్నాడు. అసలు వీడికి మైండ్ ఉందా అని అనుకున్న శివ, నువ్వు సుందర్ విందా సామ్రాజ్యానికి వారసుని అనుకుంటున్నావు.
నీకెలాంటి ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్ ఉంది హా అని తేలిగ్గా అడిగాడు శివ. నేను విందా ఫ్యామిలీకి రాజుని, అవన్నీ నేనెందుకు పట్టించుకుంటాను అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్. కానీ అతను మరో విషయం మర్చిపోయాడు, తాను శివకు చాలా దగ్గరగా ఉన్నాను అని. శివ టప్పున సుధీర్ ముఖం మీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బ సుధీర్కి ముల్లోకాల్ని గుర్తు చేసింది. ఎల్డర్ శివ, మీరు డార్క్ గార్డ్ వీర్ని ఓడిస్తే అందరినీ ఓడించినట్లే అనుకోకండి. ఇంకా చాలా మంది విందా మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా పవర్ఫుల్. నేను మీకు ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇచ్చాను, అంత మాత్రాన మీరు విందా ఫ్యామిలీ అధికారాన్ని అనగతొక్కగలరని అనుకోవద్దు అని అన్నాడు సుధీర్. శివ ఆరగెంట్ లుక్ ఇచ్చాడు. ఎల్డర్ శివ, మీరు ఏది మంచి ఏది చెడో ఆలోచించాలి, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకోవాలి అని డీప్ వాయిస్ తో అన్నాడు సుధీర్. శివ బాడీ మూవ్ అయింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి సుధీర్ ఛాతీపై మోకాళ్లతో తన్నాడు. సుధీర్ 10 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి గాలిలో 180 డిగ్రీలు తిరిగి నేల మీద పడి రక్తపు వాంతులు చేసుకున్నాడు. సుధీర్ ముఖం పాలిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను, పడుకున్న వాళ్ళు చచ్చిపోతారు, కేవలం మోకాళ్ళ మీద ఉన్నవాళ్ళు మాత్రమే బ్రతికుంటారని. నీకు ఎల్డర్తో ఎలా మాట్లాడాలో తెలియదు. నువ్వింకా నాతో ముఖాముఖి మాట్లాడే ధైర్యం చేస్తే ఈరోజు ఖచ్చితంగా నిన్ను డెస్ట్రాయ్ చేసి చంపేస్తాను అని సీరియస్గా అన్నాడు శివ. ఉరుముల వర్షం లాంటి శివ మాటలు సుధీర్ హార్ట్ పై ఇంపాక్ట్ చూపించాయి. అతను కూల్ అయిపోయి షివరింగ్ అవుతూ శివ వైపు భయానకమైన ఎక్స్ప్రెషన్తో చూస్తున్నాడు. కాని అతని కన్నుల వెనుక ఉన్న విషపు చూపు బయటకి రాకుండా కష్టపడుతున్నాడు. శివ ఇచ్చిన ఒకే ఒక్క కిక్ ఆల్మోస్ట్ అతనికి చుక్కలు చూపించింది. అయితే తను ఎక్కడ పేలిపోతానో అని తనకి భయం కలుగుతుంది. నోటి నిండుగా రక్తం కారుతుంది. అది ఎంతో దారుణమైన స్థితి. సుధీర్ పుట్టినప్పటినుంచి విందా ఫ్యామిలీ మనవడిగా అతను ఎంతో డిగ్నిటీని, గ్లోరీని ఎంజాయ్ చేశాడు. లైఫ్లో ఎప్పుడూ చిన్న దెబ్బ కూడా తగల్లేదు. అలాంటిది ఇంత దారుణంగా గాయపడతాడని, ముఖం మీద ఇన్ని చెంపదెబ్బలు తింటాడని, ఇంత అవమానాన్ని అనుభవిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. శివ రాజీ పడట్లేదు, క్షమాపణ చెప్పమని బలవంతం చేస్తున్నాడు. ఇప్పుడు శివకి క్షమాపణ చెప్తే అజయ్కి కూడా క్షమాపణ చెప్పినట్లే అని అనుకున్న సుధీర్ దిగులుగా ఉన్న కళ్ళతో, మీరు విందా ఫ్యామిలీకి వచ్చింది మంచి ఫ్యూచర్ కోసం కాదా? మీకు ఆ ఫ్యూచర్ని ఇస్తానంటున్నాను కదా, అవన్నీ పట్టించుకోకుండా నన్ను చంపే ధైర్యం చేస్తున్నారు. అసలు నన్ను చంపితే మీకేం వస్తుంది అని బాధపడుతూ తలదించుకొని అడిగాడు. శివ ఫేస్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది. అతను సుధీర్ దగ్గరకొచ్చి సడన్ గా సుధీర్ గొంతు పట్టుకొని గాలిలో పైకి లేపి, నువ్వు మోకరిల్లకపోతే చచ్చిపోతావు అని అన్నాడు. అతని వాయిస్ ప్రశాంతంగానే ఉంది, కాని అది ఎదుటి వ్యక్తిలో వణుకు పుట్టిస్తుంది. సుధీర్ ఫేస్ పాలిపోయింది. దాదాపు అతని ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంది. శరీరం మొత్తం వణుకుతుంది. కాళ్ళు చేతులు తిమ్మిర్లొస్తున్నాయి. శివ వైపు చూస్తున్న సుధీర్కి విపరీతమైన భయంగా ఉంది. శివ చాలా కూల్గా ఒకే ఒక్క చేత్తో విందా వారసుణ్ణి చీమను నలిపినట్లు నలిపేస్తున్నాడు. సుధీర్ ఫేస్ చాలా దారుణంగా మారిపోయింది. అతను చాలా భయపడుతున్నాడు అనటానికి గుర్తుగా అతని ప్యాంట్ తడిచిపోయింది. మెడ దగ్గర ఎర్రగా అయిపోయింది. ఇక చస్తానేమోనని భయపడుతున్న అతను, నేను తప్పు చేశాను ఎల్డర్ శివ, నన్ను వదిలేయండి. నేను మిమ్మల్ని మోకరిల్లి క్షమాపణ అడగటానికి సిద్ధంగా ఉన్నాను అని చాలా చిన్న వాయిస్తో అన్నాడు సుధీర్. అతను చావు అంచుల వరకు వెళ్ళాడు. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదిలేశాడు. కాని అతని గుండె బాధతో మూల్గుతుంది. అసలు శివ విందా వారసుని చంపడానికి ధైర్యం చేస్తాడని సుధీర్ అస్సలనుకోలేదు. అండ్ శివ కళ్ళ నుంచి ఒక రకమైన ఇండిఫరెంట్ అండ్ ధిక్కారం కనిపించింది. ఏదో చీమని చంపినంత సింపుల్గా తన గొంతు పట్టుకుని చంపటానికి ట్రై చేశాడు. ఇది భయంకరంగా ఉంది. శివ ఇంత పవర్ఫుల్గా అండ్ కాన్ఫిడెంట్గా తన ప్రాణాన్ని తీస్తాడని సుధీర్ అనుకోలేదు. శివ విందా ఫ్యామిలీ వారసుణ్ణి గొంతు పిసికి చంపే ముందు కూడా
ఇంత ప్రశాంతంగా ఉండగలడని అక్కడున్న ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సుధీర్ బ్రతుకుతాడా చస్తాడా? సుధీర్కేమైనా అయితే విందా ఫ్యామిలీకి శివకి మధ్య వార్ జరుగుతుందా? లేదంటే శివకి భయపడి విందా ఫ్యామిలీ సైలెంట్గా ఉంటుందా? శివకి ఎరగా సుధీర్ని వాడిన గోవింద్ పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.